కంప్లీట్ చేసినట్టు నాకు అర్థమైపోయింది. సెటప్ అయిపోయింది అంతా. చెప్పు గిటప్ అన్నా అంటే మంచిగా రాని మాటలు అర్థమైందా? చెప్పు తీసుకొని కొడతాను. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈ రోజు చాలా మంచి టాస్క్ అండి, చాలా మందికి ఉపయోగపడే టాస్క్. అదేంటనేది వాళ్ళ మాటల్లోనే వినండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా కొత్త టాస్క్లు చేయలేదండి. ఇది ఒక మిగిలిపోయిన టాస్క్, యావరేజ్ గానే ఉంటది. నెక్స్ట్ ఒక మంచి టాస్క్ తో వస్తాం కంపల్సరీ. ఇది మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి సార్ డైరెక్ట్ ఇది? ఏంటిది అసలు సంగతి ఏంటి గురు? ఇదేంటో తెలియదు నీకు? నువ్వు అసలు ఫ్లవర్ పట్టుకొని వచ్చినావు. నువ్వు ఆగు తమ్ముడు, నీకేం తెలియదు. ఒక్క నిమిషం ఏంటి? ఓ ఇట్లా చెప్పాలా? అయ్యో పిచ్చో నీకేమైనా చిచ్చి చిచ్చి కాదు, ఇట్లా కూర్చొని చిచ్చి ఇట్లా కూర్చే ముझे प्यार करता है, मुझे प्यार करता है. ఆవు పాల లాంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. ఒక్కసారి రోడ్డు మీద పట్టుకుని ఒక్కసారి ఫ్లవర్ తీసుకొని గుండెలో పెట్టుకో. ఒక్కసారి ఫ్లవర్ తీసుకొని ఇంట్లో నెత్తిలో పెట్టుకో. నేను నా గుండెలో పెట్టుకుంటా. నేను బ్రదర్ ఫస్ట్ ఇక్కడ మాట్లాడు. ఏమైంది అసలు? బ్రదర్ ఫస్ట్ ఇక్కడ మాట్లాడు. ఏమైంది అసలు? నేను వాచ్మెన్లతో సెక్యూరిటీ గార్డ్లతో నేను మాట్లాడా. వాచ్మెన్ నా బ్యాంక్ లాకర్తో నేను మాట్లాడుకుంటున్నా. బ్రదర్ నువ్వు ఆగు. లాకర్ గీకర్ అని వల్గర్ లాంగ్వేజ్ ఇలా మాట్లాడదు. I don't like anybody సంపర్కటి ఇది anybody. I don't like anybody సంపర్కటి ఇది anybody. మనిషివా పశువా నువ్వు? ఫస్ట్ హలో బ్రదర్, సైలెంట్ గా ఉంటే వైలెన్స్ గా కామ్ చేసుకో. ఇక్కడ నేను ఫస్ట్ ఏంటి సైలెంట్? నేను ఫస్ట్ చెప్పినా నా పని మీద నేను ఉన్నా, నీ పని మీద నువ్వు ఉండు. ఏం చేయాలి? అతను చెప్తున్నా. అక్క ద్వారా నా దగ్గర మాట్లాడు. ఏమైంది అసలు? నీకేం ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం చెప్పు ఫస్ట్. నీ ప్రాబ్లం చెప్పు ఫస్ట్. ఏంటి నువ్వు? నాకు ఒక్కటి కాదు, ఏంటి? రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి? తీరుస్తావు కదా? చెప్పండి. అసలు నీ ఫోన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేవు. చెయ్యను. అయితే ఏంటి? చెయ్యను. అయితే ఏంటి? నాకు 10 లాక్ సబ్స్క్రైబర్స్ కావాలి, లేక సంపంగా అయిపోతున్నాం. బ్రదర్ ఏం చేయమంటావు? అయితే నన్ను ఏం చేయమంటావు? సబ్స్క్రైబర్స్ బ్రదర్ ఏం చేయమంటావు? అయితే నన్ను ఏం చేయమంటావు? సబ్స్క్రైబర్స్ తా పెద్ద మాట అన్నాడు సార్. ఆల్రెడీ అడుగుకుంటా. నా సబ్స్క్రైబ్ చేయండి, నా చేయండి అని ఫోన్ తీసుకో ప్రతి ఒక్కరిది. అరే ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం నాకేముంది బ్రో? నువ్వు మా ఇద్దరిని ఎందుకు ఆపి నువ్వు మాట్లాడుతున్నావు చెప్పు? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని నువ్వు ఆపల్లా మా ఛానల్ కి ఏమంటారు అది చేయండి అని. అది చేయడం, కుకింగ్ చేయడం, వంకాయ కూర చేయడం కాదు, సబ్స్క్రైబ్ చేయడం. అయ్యా నీతో నాకు సరే బ్రదర్ టైం అవుతుందా వెళ్దాం. నువ్వు మంచిగా గుంజి కొడతా. నేను మాటలు చక్కగా మాట్లాడు. నువ్వు ఫస్ట్ గుంజి కొడతా. వదిలేసిన నేను అంతేగాని ఫోన్లో వదిలేయడం కాదు, ఫోన్లో వదిలేయడం కాదు. ఫోన్లో వదిలేయకు, ఫోన్లో వదిలేయకు, ఫోన్లో వదిలేయకు. ఫోన్లో ఎందుకు వదిలేస్తావు? రోడ్డు మీద వదిలేయి. ఫోన్లో నువ్వెందుకు నన్ను వదిలేసేది? రోడ్డు మీద ఎలా వదిలేస్తాడు? వదిలేస్తారా? నువ్వు వెళ్ళి పక్కకు ఫస్ట్. నిన్ను వదిలేస్తే కెమెరాలో పడవు, అర్థమవుతుందా? నన్ను వదిలే బాబు. నిన్ను వదిలేస్తే అరే కెమెరా ఒకదానే సెటప్ పెట్టుకున్నాం, మాకు సెట్ కాదు. సెట్ కాకపోతే ఏం చేయమంటావు? వెళ్ళి పక్కకు. సెట్ అయితే నాకు లొకేషన్ ఇవ్వు, నా ఫేస్ కూడా వాడాలి కదా, నా ఫేస్ కూడా వాడాలి కదా. అయితే నన్నేం చేయమంటావు? అరే ఏమమ్మా, అరే ఆపరా తమ్ముడు, ఆపవారా. బయటికి వెళ్ళు, అడుగు అక్కడక్కడ రోడ్డు మీదకి వెళ్ళి అడుగు. అరే నువ్వు అడుగు, నేను చెప్తా. వాడేంది అడిగేది బచ్చగాడు? నా తమ్ముడు వాడు వీడు అంటున్నా, రెస్పెక్ట్ లేదా నీకు? సరే నా బొమ్మర్ది గారు, గౌరవనీయులైన నా బొమ్మర్ది గారికి తమ్ముడు వరుస వాడితో నువ్వు తిరగడం ఏంటి? అన్యోన్య దంపతులు, తండ్రి ఒక తల్లి తండ్రి భార్య కూతురు రిలేషన్ బిట్వీన్ అబ్బాయి ఒక అమ్మాయి రోడ్డు మీద నడిస్తే ఇంకా అదే అఫైర్ ఉంటది. ఒక సినిమాలో మోహన్ బాబు ఏమన్నాడు తెలుసా? ద రిలేషన్ బిట్వీన్ సంపర్కట్ ఎనిబడి ద ఫిషర్మ్యాన్ ఇన్ ఫిష్ అండ్ ఫిష్ ఇస్ ద గోల్ టు గ్యాట్ ద గ్యాట్. ఏం చెప్పావురా? ఇవన్నీ చెప్పకపోతే వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కాదు కదా. ఇవన్నీ చెప్పకపోతే వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కాదు బ్రో. వాళ్ళని అడుక్కోపో వెళ్ళి. అసలు మమ్మల్ని యూట్యూబ్ లో ఛానల్ మేము వెళ్ళేది టైం అవుతుంది కాలేజ్ కి. నేను నీ కరెక్టే ఉన్నావు బ్రదర్, నువ్వు కరెక్ట్ కూడా గీత ఆజ్ఞ అనుకో ఛానల్ అవుట్ రేట్ అయిపోతుంది. నేను సీరియస్ చెప్తున్నా, ఆ గీత దాటి అనుకో కెమెరాలో వాడము, సీరియస్ చెప్తున్నా.
ఇప్పుడు నాకు ఎన్నో చేయాలనిపిస్తుంది కానీ అన్నీ వేయలేము. ఏం చేస్తావు నువ్వు? ఏమైనా సరే 4 గోడల మధ్యలో చేయాలి. మంచి లాంగ్వేజ్ మాట్లాడాలి. ఏది చేసినా మనం మర్యాద పూర్వకంగా 4 గోడల మధ్యలో చేసుకోవాలి. సిగ్గుండాలా రిపీట్ చేయమనలేదు. సిగ్గు లేదా నీకు? కరెక్ట్ సిగ్గు మాట్లాడాలి. చిన్నప్పుడే వదిలేసిన పాయింట్ పెద్దానికి దొడిగిన. సిగ్గు చిన్నప్పుడే వదిలేసిన పాయింట్ పెద్దానికి దొడిగిన. చీనోర్వి నీకు అక్క చెల్లెలు ఎవరు లేరా? నా అక్కయ్యలు ఎవడో ఇవ్వనప్పుడు నేను మంది అక్కయ్యలు నేను గిడవాలి. నా అక్కయ్యలను బయట ఎవరు ఇవ్వనప్పుడు నేను ఇంకో అక్కయ్యలు నేను ఇట్లా ఉన్నావంటే మరి వాళ్ళని కూడా అలాగే టీస్ చేస్తారు. నువ్వే ఇటున్నావు అంటే వీళ్ళని కూడా అట్లే ట్రీట్ చేస్తారంటారా బాబు? నువ్వే ఇటున్నావు అంటే వీళ్ళని కూడా అట్లే ట్రీట్ చేస్తారంటారా బాబు? అవును మరి ఈ టాస్క్ ఇచ్చే ముందు చెప్పాలి ఇవన్నీ. టాస్క్ ఇచ్చేదేంటి? టాస్క్ ఇచ్చేది అరే అమ్మా నువ్వు ఆగు. నేను ఆగను. నువ్వు ఫస్ట్ అసలు ఇలా మాట్లాడటం నీకు పద్ధతి కాదు. వెళ్ళి ఫస్ట్ ఒక్క నిమిషం ఉండు. నేను జిమ్ క్రమే నాకు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు? బ్రదర్ ఏంటి అసలు? ఏంటి సార్ మీరు? నేను సార్ కొంచెం ఒక భావన పట్టుకొని ఒక అమ్మాయి సార్ అనే రెస్పెక్ట్ ఇస్తుంది. అదే అండి. కాపాడుకోవాలి. అది కనుక కాపాడుకోకపోతే వేస్ట్. అవును ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడు వచ్చింది సార్? 7 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నాకు ఆ రెస్పెక్ట్ వచ్చింది. 7 లక్షలు వస్తే మేమేం చేయమంటావు? మీ వల్లనే బ్రదర్. రెచ్చిపోదాం బ్రదర్ ఇల్లా, రెచ్చిపోదాం బ్రదర్ ఇల్లా. అట్లా అయిపోయింది కదా. అసలు నువ్వు ఏం చేస్తావు? నువ్వు చాలా సీరియస్ కావాలి. నువ్వు చాలా సీరియస్ అనుకున్నాను. నువ్వు చాలా కమలో చేసి ఉంటావు. నాకు అర్థమైపోయింది. సెటప్ అయిపోయింది అంతా. ఏం సెటప్ అసలు? ఏం మాట్లాడుతున్నావు? అంతా సెటప్. సెటప్ గిటప్ అన్నా అంటే మంచిగా రాని మాటలు అర్థమైందా? చెప్పు తీసుకొని కొడతాను. గిటప్ అన్నా అంటే మంచిగా రాని మాటలు అర్థమైందా? చెప్పు తీసుకొని కొడతాను. సెటప్ గిటప్ ఇంతవరకు నేను చెప్తాం కొట్టిన కానీ చేతం కొట్టిన ఎవరు లేరు. పోతే కదలదు. పోతే వడవు. నువ్వు అర్థం చేసుకో. పోతే వడవు. ఇంతవరకు నన్ను చైతం కొట్టిన తప్ప చెప్తాం కొట్టిన లేరు. నేను కొడతాను. వాళ్ళు కాదు నేను కొడతాను. ఇంతవరకు నేను చెప్తాం కొట్టిన తప్ప చైతం కొట్టిన లేరు. ఒక్క చెప్పు కాదు 2 చెప్పులతో కొడతాను. పో. ఇంతకు 3 చెప్పుతాం కొట్టిన మరి నువ్వు 2 చేతులతో అదే లెక్కైతే. 3 చెప్పుతాం కొట్టిన మరి నువ్వు 2 చేతులతో అదే లెక్కైతే. కొట్టలేదన్నావు అందుకే నేను 2 చెప్పులతో కొడతాను. అటు పోతే పడదు బ్రదర్. చెప్తున్నా సీరియస్ చెప్తున్నా. నాకు మంచిగా కూడా చెప్తున్నా. ఏం పడదు చెప్పు. ఏం పడదు. నీకేం కావాలి అసలు? నీకు మా దారి మేము పోతున్నావు. నువ్వు ఆపాల్సిన అవసరం ఏంటి? నేను నా ఛానల్ ప్రమోట్ చేసుకుంటున్నా. చేసుకుంటే చేసుకుంటున్నా. నా పని మీద నేను నన్ను చేయడం ఏంటి? ఇంకెవరైనా ఉంటారో వాళ్ళని చూసుకోపో. మీరు అట్లా వెళ్ళకండి దయచేసి చెప్తున్నా మేడం. మీరు వెళ్ళకండి. ఏం సార్ ఏం కావాలి మీకు అసలు? అసలు మీ బాధ ఏంది చెప్పు ఫస్ట్. యాక్చువల్లీ మాది ఏమైందంటే #YouTube ఏంటిది మీకు అర్థమైందా? దానికి మొత్తం అంజీగాడు క్రెడిట్ కొట్టేస్తుంది. అట్లా కాదు ఇదంతా అని చెప్పి నేను చేయడానికి శతకాలం మడిపోతాను. అంజీగాని కొట్టాలి మనం. ఎట్లా చేసి అంజీగాని కొట్టాలంటే మనం 10 లక్షల సబ్స్క్రైబర్ కావాలి. సో ఏం చేస్తున్నా ఈ సోదంతా చెప్పినా మీరు వింటున్నారంటే మీరు ఎంత బహుల్లో నాకు అర్థమైపోతుంది. చెప్పిందంతా వెళ్తుంటే ఆపేస్తున్నా. మళ్ళీ నువ్వు చెప్పి మళ్ళీ మమ్మల్ని గొర్రెల్లేక టాస్క్ ఇచ్చినప్పుడు మీరు కాకపోతే ఇంకెవరు దొరుకుతారు? ఏమైనా ప్రాబ్లం ఏంది? ఒకసారి కూర్చొని మాట్లాడదు. చెట్టు కింద కూర్చొని మాట్లాడదు. పెద్ద మనుషులు మాట్లాడితే చిమ్మ ఉంటుంది. మమ్మ చెట్టు కింద మాట్లాడితే మస్తు ఏమిటండి మీరు మాట్లాడేది? చెప్పు తీసుకొని కాదండి. యాక్చువల్లీ మా ఫ్రాంక్ వీడియోస్ చేస్తుంటాం మేము. యాక్చువల్లీ మీ తమ్ముడు టాస్క్ ఇచ్చాడనమాట. కార్లో కెమెరా పెట్టాను. ఒకసారి క్యాప్ పెట్టుకున్నాను. బ్యాట్ క్యాప్. హాయ్ చెప్పండి. ఈ టాస్క్ మొత్తం మీ బ్రదర్దే. ఏది ఉన్నా అతన్ని అనండి. నాకైతే ఏం సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే అతను ఏమన్నానంటే 2-3 సార్లు ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారా. ఇట్లా సొసైటీలో చాలామంది ఇట్లాంటి అన్న జల్లెలు నడుచుకుంటూ పోయినవి తప్పార్థాలు చేసుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేయండి అని అన్నారు. ఆ ఉద్దేశం నీ కాన్సెప్ట్ నచ్చింది తమ్ముడు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఒక అన్న జల్ల పోయిన తమ్ముడు అక్క పోయినవి తప్పార్థాలు చేసుకుంటూ చాలా బడహలున్నారు. అసలు వాళ్ళు కొంచెం దయచేసి మారండి ప్లీజ్. ఎందుకంటే రోడ్డు మీద పోయేటోళ్ళు ప్రతి ఒక్కరు అట్లా అనుకోకండి. వ్యూవర్స్ ప్లీజ్. కొందరు ఫ్రెండ్స్ ఉంటారు, కొందరు అన్నయ్యలు ఉంటారు, కొందరు ఇది ఉంటారు. సో ఎవరిని తప్పు ఉద్దేశంతో చూడకండి దయచేసి. మళ్ళీ చెప్తున్నాం. థ్యాంక్ యూ తమ్ముడు. నీ కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి చేయడానికి మేము అంగీకరించాము. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం సపోర్ట్ చేసినందుకు. సారీ అండి. పర్లేదు. ఈ వీడియో మేము టెలికాస్ట్ చేసుకోవచ్చు కదా? పెట్టేసుకోవచ్చులే.
ఓకే కదా బ్రదర్, ఎందుకంటే మళ్ళీ తర్వాత మాకేం ప్రాబ్లం ఉండదు కదా. ఓకే ప్రాబ్లం ఓకే పెట్టేసి ఓకే ఒకసారి చెప్పండి వ్యూవర్స్, మన వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. కింద గంట ఉంటుంది దాన్ని పటపట కొట్టేయండి, మర్చిపోకండి. ఇప్పటిదాకా నా సిస్టర్ ఎత్తైతే కోపంతో వచ్చిందో అదే ఉద్దేశం మీరు కూడా ఉండండి వ్యూవర్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే వ్యూవర్స్.